వెల్కమ్ టు మెగారెన్ టీవీ. ఒక ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం సాధారణం. కానీ ఆ అభివృద్ధి కేవలం రోడ్లు, భవనాలకే పరిమితం కాకుండా ఒక చారిత్రక ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మించి వందల ఏళ్ల పాటు ఆ ప్రాంతం పేరు చరిత్రలో నిలిచిపోయేలా చేస్తే దాన్ని ఒక మాస్టర్ ప్లాన్ అంటారు. అక్షరాల ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో చేయబోయేది ఇదే. తెలంగాణలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తర్వాత ఇప్పుడు కొడంగల్లోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఏకంగా 110 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో మరో తిరుమలలా తీర్చిదిద్దడానికి నిధులు మంజూరయ్యాయి. అసలు ఈ 110 కోట్ల ప్రాజెక్టులో ఏముంది? కొడంగల్ వెంకన్న గుడి ఎలా ఉండబోతుంది? ఈ గుడి నిర్మాణం పూర్తయితే కొడంగల్ ముఖ చిత్రం ఎలా మారిపోతుంది? ఒక ప్రాంతం డెవలప్ అవ్వాలంటే అక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు మాత్రమే రావాల్సిన అవసరం లేదు. ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రం నిర్మాణం జరిగినా ఆ ప్రాంతం రూపురేఖలు, అక్కడి ప్రజల తలరాతలు పూర్తిగా మారిపోతాయి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంతో యాదగిరిగుట్ట ప్రాంతం ఎలా అయితే ఒక టూరిజం హబ్ గా మారిందో, ఇప్పుడు తెలంగాణలోని మరో ప్రాంతానికి అలాంటి దశ తిరగబోతుంది. అదే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పేదల తిరుపతిగా విరాజిల్లుతున్న కొడంగల్ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ దేవాలయాన్ని అక్షరాల 110 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో సరికొత్తగా, అత్యంత అద్భుతంగా పునర్నిర్మించడానికి మాస్టర్ డిజైన్ ఫైనల్ అయింది. ఒక నియోజకవర్గంలో ఒకే ఒక్క గుడి అభివృద్ధి కోసం 110 కోట్లు కేటాయించడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ ప్రాజెక్ట్ కోసం దేశంలోని ప్రముఖ ఆర్కిటెక్ట్స్ తో అత్యంత అద్భుతమైన ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం తయారు చేసిన డిజైన్ ను ఫైనల్ చేశారు. విశాలమైన గర్భగుడి, ఆకాశాన్ని తాకే భారీ రాజగోపురం, భక్తులకు క్యూ లైన్ల కోసం ప్రత్యేక వసతులు, అద్భుతమైన శిల్పకళతో ఈ ఆలయాన్ని రూపుదిద్దుబోతున్నారు. రాబోయే 100 ఏళ్ల పాటు చెక్కు చెదరని విధంగా పూర్తి కృష్ణ శిలలు వాడి ఈ ఆలయ పునర్నిర్మాణం జరగబోతుందని తెలుస్తుంది. ఇది పూర్తయితే తెలంగాణలో ఇదొక మినీ తిరుపతిలా వెలుగొందడం ఖాయం. ఈ ప్రతిష్టాత్మక ఆలయ నిర్మాణం కోసం స్థల సమస్య తలెత్తకుండా సమీపంలోని 96 నివాసాలను ఖాళీ చేయించి వారికి ప్రభుత్వం నష్టపరిహారం అందజేసింది. దీంతో ఇప్పుడు ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం 5.63 ఎకరాలను కేటాయించింది. గుడి నిర్మాణంలో అవసరమయ్యే కృష్ణశిలలు ఏపీ నుంచి తెప్పిస్తుండడం విశేషం. పనుల పర్యవేక్షణ బాధ్యతను దేవాదాయ శాఖ అధికారులతో పాటు సీఎం ప్రత్యేక కార్యదర్శి శ్రీనివాసరాజు, కలెక్టర్ దీపక్ తివారికి అప్పగించారు. ఈ మొత్తం పనులను 18 నెలల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్లైన్ విధించింది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ప్రధాన ఆలయానికి 28 కోట్ల 68 లక్షలు వెచ్చిస్తున్నారు. గర్భగుడికి కుడివైపున మహాలక్ష్మి అమ్మవారు, ఎడమవైపున గోదాదేవి, ఎదురుగా గరుడాల్వారు ఆలయాలను నిర్మిస్తారు. తూర్పు వైపున 5 అంతస్తుల భారీ రాజగోపురం, మిగిలిన 3 వైపులా 3 అంతస్తుల రాజగోపురాలను నిర్మించనున్నారు. ఉపాలయాలైన భూవరాహస్వామి, బేడి ఆంజనేయ స్వామి, భీమేశ్వర స్వామి ఆలయాల కోసం మరో 7 కోట్లు కేటాయించారు. ఆలయం బయట భక్తుల సౌకర్యార్థం 20 కోట్ల 86 లక్షలతో వివిధ పనులు చేపట్టనున్నారు. వరాహస్వామి గుడి ముందు శ్రీవారి పుష్కరిణి, భక్తుల తలనీలాలు అర్పించేందుకు కళ్యాణ కట్టను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు పరిపాలనా భవనం, మోడర్న్ కిచెన్, నిత్యాన్నదాన సత్రం వంటి వసతులు అందుబాటులోకి తీసుకురానున్నారు. 40 అడుగుల మాడవీధుల నిర్మాణం భక్తులకు తిరుమల అనుభూతిని కలిగిస్తుంది. ఈ 110 కోట్ల ప్రాజెక్టు కేవలం గుడికే పరిమితం కాదు. ఈ గుడి చుట్టూ భారీ అభివృద్ధి జరగబోతుంది. ఒకసారి గుడి నిర్మాణం పూర్తయితే చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి, తెలంగాణ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ప్రతిరోజు కొడంగల్ వస్తారు. అంటే ఇక్కడ ఆధ్యాత్మిక పర్యాటకం విపరీతంగా పెరుగుతుంది. భక్తుల రద్దీ వల్ల కొత్త హోటళ్లు, రవాణా సదుపాయాలు, వ్యాపార సముదాయాలు వెలుస్తాయి. దీనివల్ల స్థానికంగా ఉన్న వేలాది మంది యువతకు ఉపాధి దొరుకుతుంది. కొడంగల్ భూముల రేట్లు అమాంతం పెరిగిపోయి ఆ ప్రాంత ముఖ చిత్రం పూర్తిగా ఒక కమర్షియల్ అండ్ స్పిరిచువల్ హబ్గా మారిపోతుంది. ఈ ప్రాజెక్టు డిజైన్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, పాత వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉన్న చారిత్రక ప్రాశస్త్యాన్ని, అక్కడ పురాతన శిల్పకళా వైభవాన్ని ఏమాత్రం దెబ్బతీయకుండా వాటిని మరింత హైలైట్ చేస్తూ ఆధునిక వసతులను జోడించబోతున్నారు. 100 ఏళ్ల క్రితం నాటి మన సంస్కృతిని కాపాడుతూనే రాబోయే భవిష్యత్తు తరాలకు మన వారసత్వాన్ని ఒక అద్భుతమైన కానుకగా అందించాలన్నదే ఈ మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు లక్ష్యం. ఈ డిజైన్ ఫైనల్ అవ్వడంతో కొడంగల్ ప్రజల దశాబ్దాల కళ నెరవేరబోతుంది.